ఆ విషయం తెలిసి పక్కూరు నుంచి చూద్దామని వస్తున్న అలాగే రైలు గుద్ది చచ్చిపోనాడు. ఈ అమ్మాయి పుష్పవతి అయినప్పుడు ఈ ఊర్లో ఏమైనా అనర్థాలు జరిగాయా? ఏంటి రాజన్న ఇది? ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రశ్నలు అడుగుతాడేంటి? నువ్వు కాస్త ఊరుకో బాబు, ఆయన నిజమే చెప్తున్నారు. జ్ఞాపకం ఉందా రాజన్న? ఆ పిల్ల పుష్పవతి అయినప్పుడే కదా మన ఊరు బడి కూలిపోయి ఎంతో మంది పిల్లలు ప్రాణాలు కోల్పోయారు. అది మర్చిపోనానేటి? ఆయాల ఉన్న ఫలంగా లేచెల్లి ఆ ఘోరం చూసి నాకు కడుపు తరిగిపోనాది కాదేటి. ఈ అమ్మాయి పెనిమిటి ప్రాణాలతో ఉన్నాడా? ఏడు చెప్పేది. అందమైన అమ్మాయి గందా అని మనువాడి అమ్మాయిని పుట్టించి పట్నం వెళ్ళి పొట్ల మీద తిరిగి వచ్చినాడు. అదే అడగలేటి. మీరే చెప్పండి స్వామి, దీనికి ఏంటి పరిహారం? ఈ అమ్మాయి పుట్టినప్పుడు దుష్ట ప్రేతాత్మలన్నీ ఏకమై తనని ఆవహించాయి. వాటి యొక్క దుష్ట ప్రభావం ఇంకా తన మీదుంది. తనలో ఉన్న ప్రేతాత్మల్ని బయటికి పంపిస్తేనే ఈ ఊర్లో కనిపించకుండా పోయిన పిల్లల గురించి, హత్య చేయబడ్డ వాళ్ల వివరాలు కూడా బయటకొస్తాయి. అది జాతకాలు చెప్తున్నప్పుడే అనుకున్న ఇలాంటి తప్పేదో జరుగుతాదని. మన ఊరు మూర్ఖులందరూ అది చెప్పిన దానికి ఊకొట్టి నెత్తి మీద ఎట్టుకుని ఊరెగుతున్నారు. ఇప్పుడు పీడొదిలే పరిష్కారం ఏంటో చెప్పండి. ఇప్పటి వరకు జాతకాలు చెప్తున్న తన నాలుకను కోసి దుష్టాత్మలకు పరిహారం చేసి ఊరికి దూరంగా ఉంచి ఊరి జనాలందరికీ ఉంపుడుగత్తెగా ఉంచితే ఈ దుష్టాత్మల పీడ పోతుంది. ఇదిగో అమ్మ కీడు పొట్టు పెట్టండి. క్షవరం చేసి అప్పారా ఇట్రా. అందరూ దూరంగా జరగండి, నాలుగు కోస్తాడు. కళ్ళు మూసుకోమ్మా. ఒకటి రెండు, ఒకటి రెండు, ఒకటి రెండు, ఒకటి. ఒసై గొంట ఇదిగో చూడు. నువ్వే పక్కకు పో. ఏటిది? నీ ఓదిన పక్కన తొంగున్నోళ్ళ ఒంటి మీద మిగిలిపోయిన గుడ్డలి పడుకున్నోళ్ళంతా పైలోకాలకు వెళ్ళిపోనారు. ఏటో ఇంత. అందరికీ సేవ చేస్తే సరిపోతుందని చెప్పి మీరే కదా ఊరి మీదకి వదిలింది. ఇప్పుడు నన్నేటి చేయమంటారు? ఊరు వదిలి పొమ్మంటారా? ఇదిగో స్వామి, ఇప్పుడు నన్నేటి చేయమంతారేటి? పొలావ పట్లం కూడా పట్టుకొచ్చినానా? మీ ప్రాణాలకేం కాదు. ఇది కాశీపట్నం శివార్లలో ఉన్న కాళికాలయంలో మంత్రించి తీసుకొచ్చిన తాయెత్తు. ఇది మీతో ఉంటే తను కోరలు తీసిన పాములా మీ దగ్గర పడి ఉంటుంది. ధైర్యంగా వెళ్ళండి. నా కోసం చాలా శ్రద్ధ తీసుకుంటున్నావు అనమాట. ఓళ్ళు పులకరించిపోతున్నదే. బులపురం తీసుకుని వచ్చేస్తాను. మీరు కూసింత దూరంగా వెళ్ళిపోండో. ఆస్తిమ్మంటే ఇవ్వలేదు, ఇప్పుడు అన్ని ఇచ్చేయటానికి సిద్ధం అయింది. మదన సుందరి మదన సుందరి. అయ్యో, సట్టిలో ఉన్న టమాటా పండులా మిలమిలమిలమిల మెరిసిపోతున్నావేటి? నీతో పాటు నీ పిల్లకి పొలావు పట్లం. నేను అందరిలాంటిని కాదే, అన్ని నువ్వే చేసుకోవాలా సుందరి. ఇంతసేపు ఏం మాట్లాడుతున్నారు?
అమ్మా కలిసొచ్చింది కాలమే మంత్రగాడి ఇంద్రజాలమే. రాజన్నా ఏయ్ రాజన్నా, ఒక్కసారి వెనక్కి తిరిగి నన్ను చూడరా. హాయ్ బాబాయ్, నువ్వా? సమయానికి వచ్చేసినావు. అదేదో నా పేరు పెట్టి పిలుస్తున్నది. ఏమని? రాజన్నా రాజన్నా, ఒక్కసారి వెనక్కి తిరిగి చూడరా అని పిలుస్తుందా? ఏటది నువ్వేటి? అవునరా. కూడా బాబాయ్, ఏటైంది రాజన్న? ఎందుకు భయపడుతుండ్రు? ఆ మంత్రగాడు పాండుగాడు కలిసి ఉండండి చూసొస్తాను. రేయ్, ఇప్పుడు తర్వాత వెళ్దాం. ఊరుకోండి, భయపడకండి. అసలు ఏం జరిగిందో చెప్పండి. రే, నువ్వు దేవుడిలా వచ్చావురా. ఆ పాండుగాడు మంత్రగాడు కలిసి ఊళ్ళో అందరిని అడ్డంగా నరికేస్తున్నారా. ఇప్పుడు నన్ను కూడా నరకపోతే తప్పించుకొని ఆగండి ఆగండి ఆగండి, లాగేస్తున్నా. ఇప్పుడు ఏటైపోయినదండి? అదిగో వాళ్ళు అక్కడే ఉన్నారా. మరి అక్కడేం చేస్తున్నారా? రండి. ఏదో తొత్తు కొడకల్లారా, మిమ్మల్ని నమ్మిన ఇంట్లో కూకుంటే ఏట్రా పరిస్థితే? ఏమయ్యా, నువ్వు చెప్పినట్టే మీ వదినికి చేయాల్సిందంతా చేసి ఊరి నుంచి బయటికి పంపించేశాం కదా, ఇక చంపాల్సిన పనేంటి? చెప్పేవలేవాయ్, ఆ పిల్ల మీరు చెప్పినట్టు ప్రతి ఒడి దగ్గర పడుకుని బాధపడుతుంటే ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు నేను ఆస్తి గురించి పంచాయతీ పెడితే ఊరంతా నా మొహన కాండించి ఉమ్మేదు. అయితే ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు? దాంతో పడుకున్న ప్రతి ఓడు కనపడకుండా పోయాడు. ఇప్పుడు దాని మీద ఆశపట్టి ఊరి పెద్ద కూడా పోయాడు. ఇక మనం ఏమీ చేయక్కర్లేదు, ఇది ఊరు మొత్తం చూసుకుంటది. ఇది శవాన్ని తీసుకెళ్లి ఊరిని అడిబొడ్డును పడేసి ఊరు జనాన్ని నూతి దగ్గర తీసుకురండి. నేను కూడా దాన్ని ఆడికే తీసుకొస్తాను. ఈ రోజుతో దాన్ని కథ ముగించేసి మనం ఆస్తి పని చేసుకుందాం. అర్థమైందా? అయింది. పోండే. హడసవుతావేంటి? ఊర్లో అడ్డమైనడు నిన్ను అన్ని విధాలుగా వాడేసుకున్నాడు కదా. ఇన్ని రోజులుగా నీ ఆలనా పాలన నేను చూసుకున్నాను. నేను అనుభవించకూడదా? అది కింద పడే. నువ్వు పతివ్రతం అనుకుంటున్నావా? నువ్వు నా పక్కలో తొంగోల్సిందే. ఎంత రోషం ఉన్న దానివైతే వాళ్ళ పక్కలో పడుకున్నప్పుడు ఏ నూతిలో పడి సావాల్సింది కదా. వాళ్ళ దగ్గర పడుకున్నప్పుడు లేదా? అదిగో పడుకుని ఉంది కదా, దానికి కూడా ఏదో ఒక రోజు నీ గతే పడుద్ది.